హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం 28వ క్లాస్లోకి వచ్చాము. అంటే బారుగా మనకి 6వ జాకెట్లో 3వ క్లాస్ అన్నట్టు. నిన్నటి దాకా కటింగ్ నేర్చుకున్నాము 2 డేస్, రోజా గారి నెక్కు. ఈరోజు వచ్చేసి స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం. ఈ స్టిచ్చింగ్ చాలా సింపుల్గా, చాలా ఈజీగా, మిగతా కుట్టిన బ్లౌజుల కన్నా కూడా ఈజీగా ఉంటుంది. దీనికి వేరేగా కాలర్ వేయాల్సిన అవసరం లేదు, వేరేగా మనం ఏదో హంగామా చేయాల్సిన అవసరం లేదు. చాలా ఈజీ ప్రాసెస్లో కుట్టొచ్చు. ఎంత ఈజీ అంటే అంత ఈజీగా ఉంటుంది. అన్నిటికంటే ముందు మన లైనింగ్ అండ్ ఒరిజినల్ చక్కగా స్టిచ్చింగ్ చేసుకుందాం. దానికంటే ముందు మనం ఏం చేసాము అంటే ఫస్ట్ డే ఏం మాట్లాడుకున్నాము. ఫస్ట్ డే నేను క్వశ్చన్స్ ఏమి అడగలేదు మీకు. ఫస్ట్ డేలో ఫస్ట్ 5 డేస్ ఏమైతే జరిగాయో అవి చెప్పమన్నాను. రెండో డేలో ఈ క్లాసులలో రెండో క్లాసులు అంటే మనకు 6 నుంచి 10 దాకా ఏం కుట్టుకున్నామో మీకు ఏం అర్థమైంది చెప్పమన్నాను. ఈరోజు ఏంటి అంటే మీకు నేను అడగబోయేది, ఇప్పుడు మనకి 11వ క్లాసు నుంచి 15వ దాకా మనం ఏం నేర్చుకున్నాము, ఏం కుట్టుకున్నాము, మీకు ఏమొచ్చింది, ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పండి చాలు. ఇక రేపు కూడా మిగతా వాటి గురించి అడుగుతాను, సరేనా? అయితే అన్నీ కూడా చకచక నడుస్తున్నాయి, అందరూ చూస్తున్నారు. చాలా బాగా నాకు ఆనందంగా అనిపించింది. మంచి మంచి కామెంట్లు కూడా చేస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో, ఎలా చూస్తున్నారో అనేది నాకు ఈ ఒక 30 డేస్లో చాలా దగ్గర మనస్తత్వంతో మీరు దగ్గర అయ్యారు. చాలా హ్యాపీగా ఉంది. అందరికీ పరిచయం చేస్తున్నారు. అందరూ కూడా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు మమ్మల్ని ఈ వీడియో విషయంలో. అయితే ఇలాగే ఎప్పుడు కంటిన్యూ కావాలి. ఇక ఈ యొక్క 2 డేస్ 3 డేస్ తర్వాత కొన్ని మనం చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. నేను రేపటి నుంచి అవి మీకు చెప్తాను. అవి ఏంటి అనేది మీరు దానికి ప్రిపేర్ అవుతారా కాదా అనేది మీ ఇష్టం. అది ఓకేనా? మీరు ఏం చేయాలి, మీరు ఏం చూపించాలి అనేది మీరు కూడా నాకు రిక్వెస్ట్ అంటే కామెంట్ రూపంలో పెట్టొచ్చు అనమాట. ఇది చూపించండి అన్నయ్య, ఇది చూపించండి, నెక్స్ట్ మనకి ఇలా నేర్పండి, ఇలా నేర్పండి అని మీరు కూడా అడగొచ్చు, సరేనా? ఈ వీడియో కింద నుంచి మీరు 3 డేస్ అడగండి, నేను చదువుకొని ప్లాన్ అనేది చేస్తాను, ఓకేనా? ఇక వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఇవి ఏంటి అంటే ఇక పైపింగ్ వేసుకోవచ్చు, నార్మల్గా చేతి పని కూడా చేసుకోవచ్చు. ఇక దీంట్లో నేను మీకు చూపించేది ఏంటి అంటే పైపింగ్ అయితే ఇలా, పైపింగ్ లేకుండా చేతి పని చేయాలి అంటే ఇలా. ఒకవేళ చేతులు మనకి పొడవు వెళ్ళట్లేదు, అప్పుడు ఏం చేయాలంటే తిప్పి వేసుకోవచ్చు. అది కూడా ఎలానో నేను మీకు చూపిస్తాను సింపుల్ ప్రాసెస్లో, ఓకేనా? ఇలా పాదమన్న ఖర్చు పెట్టి స్టిచ్చింగ్ చేసేసుకోండి చక్కగా. ఇదేంటి అంటే సీదా మీద వేయాలి. ఇది చక్కగా వేసుకోవాలి. లైనింగ్ ఉల్టా సీదా ఉండదు కాబట్టి ఇది సీదా మీద వేసి తిప్పి వేసుకోవాలన్నమాట మనం అనేది, ఓకేనా? చక్కగా మనం ఏం చేయాలి, ఇప్పుడు 2 కూడా మనం ఒకవైపుకు పెట్టేసుకోవాలి ఇలా, ఓకేనా? ఇలా మనం ఏం చేస్తాం, బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ అనేవి ఎలా పెడతాను నేను, మీరు కూడా అలా పెట్టేసుకోండి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పని అనేది మీకు చూపిస్తున్నాను. చేతులు అనేవి ఒక్కొక్కసారి లైనింగ్ పిండి వేయడం వలన ఒరిజినల్ వెళ్ళకనో పొడవు వెళ్ళవు. అప్పుడు చేతి పని పెట్టాలా, పైపింగ్ పెట్టాలా అనుకుంటే అన్నిటికంటే షార్ట్ కటింగ్ పని ఇది అనమాట. ఇలా తిప్పి వేసుకోవడం, పాదమన్న ఖర్చు పట్టుకోవడం, చక్కగా ఇలా లైనింగ్ మీదకి కుట్టేసుకోవడం, ఒరిజినల్ పాదం మందం ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవటం. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట, ఓకేనా? ఇలా ఎంత ఈజీ అంటే అంత ఈజీగా ఉంటుంది. మన పని ఏదైనా కూడా షార్ట్ కట్లో ఉంటుంది, ఓకేనా? దీన్ని ఇలా పెట్టేసి చక్కగా ఇలా అని ఇక స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చేసుకునే దానికంటే ముందు మనం ఏం చేయాలి అంటే చంకపేలికలు కూడా వేసేసుకుందాం. ఇలా మూల కొట్టుగా నేను ఇలా తీసేసాను చంకపేలికలు, ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా చూడండి, కొంచెం క్రాస్గా తీసేసుకొని ఒక ముక్క కిందికి పెట్టేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా ఒక ముక్క పెట్టేసి ఎక్కడి నుంచి అయితే ఉందో అక్కడి నుంచే పెట్టండి. టెన్షన్ ఏమి లేదు, మనం హడావుడి చేయాల్సిన అవసరం లేదు, హంగామా చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ ప్రాసెస్లోనే మీకు నేను చూపిస్తాను, ఓకేనా? ఇలా చంకపేలికలు ఒక 2 తీసుకోండి. తీసుకొని ఇప్పుడు లైనింగ్కి లైనింగ్, ఒరిజినల్కి ఒరిజినల్ ఎంతవరకు అయితే వచ్చినాయో అంతవరకు ఇలా పెట్టేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి, ఓకేనా? చూడండి, ఇలా చేసేసి పూర్తిగా ఇలా తీయండి. తీసిన తర్వాత ఈ ఎగస్ట్రా పీస్ని కట్ చేసి ఒక కుట్లోనే అయిపోయేటట్టు చూపిస్తున్నాను మీకు లోడింగ్ అనేది. ఇది ఇంతకుముందు కూడా చూపించాను, కాకపోతే ఫస్టే కుట్టుకొని చేసుకోవాలి అనేది అయితే ఏమీ లేదు. అప్పటికప్పుడు కూడా మనం కట్ చేసి కుట్టొచ్చు అనమాట, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి మొదలు పెట్టండి. ఇలా ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి వర్క్, మళ్ళీ మనకు చికాకు అనేది ఉండదు అనమాట వర్క్ విషయంలో, ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసి ఒరిజినల్కి తర్వాతకి దీన్ని ఇలా పెట్టేసి ఇప్పుడు లైనింగ్ ముక్క తీసుకొని ఒకదానికి ఇలా వేసుకోవాలి. చూడండి, కొంచెం ఇక్కడ ఇది తక్కువ ఉంది కాబట్టి నేను పైకి అని పెట్టాను, సమానంగా కూడా కట్ చేసేసుకోవచ్చు, ఓకేనా? మీరు ఇలా పెట్టేసి దీన్ని మనం ఏం చేయాలంటే ఈ పీస్ని తీసేసి యథావిధిగా ఇలా చేసుకోవాలి. చాలా అఫీషియల్గా ఉంటుంది వర్క్, చాలా నీట్గా కూడా ఉంటుంది అనమాట మనకు వర్క్ అనేది, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ కుట్టు అనేది స్టార్ట్ చేసుకోండి.
ఇలా చేసుకుంటే ఎంత బాగుంటుందంటే మనకి అంత ఈజీగా పని అనేది అయిపోతూ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చంకపేలికలు దెవలాడుకోవడం, మన ముక్కలు షేపులు వేసుకున్న ఉక్సులు పట్టి కాజాల పట్టి వేసుకున్న ముక్కలు దొరుకుతాయో దొరకవో తెలియదు. చంకపేలిక చాలా అవసరం. షేప్ బెల్ట్ కైనా మన లోన వైపుకి ఏదన్నా ఒకటి వేయొచ్చు, కానీ ఇక్కడ మాత్రం వేయలేము. ఎందుకంటే చేయి పైకి లేపితే మనకి నీట్గా అనిపించదు అనమాట వర్క్ అనేది. ఓకేనా, ఇక దీన్ని ఇలా వేసుకొని ఒకేసారి మధ్యలో కాటు పెట్టేసి ఇక ఇలా తిప్పేసి అటువైపు ఇటువైపు సమానంగా ఉందా లేదా చూసి ఇలా కటింగ్ చేసేసుకోవాలి. అయిపోతుంది చూడండి, ఎంత చక్కగా అయిపోయింది మనకి. ఓకేనా, ఇలా ఇక్కడ కాటు పెట్టేసి ఇప్పుడు దీన్ని ఇలా తీసేసుకొని చూసుకోవాలి కరెక్ట్గా ఉంది. ఈ హెచ్చు తగ్గింపులు చిన్న చిన్నవి తీసేసుకుంటే హ్యాండ్ పర్ఫెక్ట్గా అయిపోయింది. సేమ్ ప్రాసెస్ ఇంకో హ్యాండ్ కూడా ఇలాగే వేయాలి. ఇదైతే ఇంకా నేను మీకు చూపించను, ఎందుకంటే క్లాస్ జరుగుతూ పోతూ ఉంటుంది కాబట్టి ఇది చూపించాల్సిన అవసరం లేదు. ఒకటి కాఫీ అంతే, ఇది విడిగా అయితే మనకు అవసరం లేదు. ఓకేనా, ఇప్పుడు ఈ 2 ముక్కలు ఇలా పెట్టేసి ఇక మనం పక్కన పెట్టి నేను తర్వాతకి మీకు రేపు క్లాసుల కల్లా అది కుట్టు ఉంచుకుంటాను. ఇప్పుడు బ్యాక్ అండ్ ఫ్రంట్, ఈ బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా మనం ఏం చేయాలి అంటే లోడింగ్ చూపిస్తాను చూడండి. ఇది నీట్గా ఉండదేమో కానీ త్వరగా అర్జెంట్ బ్లౌజ్ కావాలి అనుకున్న వాళ్ళకి నీట్గా ఉంటుంది, కాకపోతే మనం కుట్టొచ్చు. ఇది కూడా తిప్పి వేసుకోవచ్చు. ఇప్పుడు నేను హ్యాండ్ ఎలా అయితే తిప్పి వేసానో ఇది కూడా సేమ్ ప్రాసెస్ అలా తిప్పి వేయచ్చు. నేనైతే తిప్పి వేయట్లేదు, ఎందుకంటే మీకు చూపిస్తున్నాను. ఎవరన్నా వచ్చి అర్జెంట్ కావాలి బ్లౌజ్ అన్నప్పుడు చేతి పని చేయాలి అని అయితే ఏం లేదు, అలా చేసి ఇచ్చేసేయండి. ఎవరికైనా అర్జెంటే ఉంటుంది కదా, వాళ్ళు కూడా కొంచెం అడ్జస్ట్ అవుతారు. ఇలా ఉందేంది అలా ఉందేంది అని అయితే అనరు, ఎందుకంటే అర్జెంటుగా ఇచ్చిందే వాళ్ళకి లెక్క. ఓకేనా, ఇలా మనం పైకుట్లు అనేది వేసుకుందాం చక్కగా. పని అనేది మనం ఎంత నేర్చుకుంటే అంత అండి. పని అనేది ఒక సముద్రం లాంటిది అనమాట టైలరింగ్ పని అనేది. ఇదే కాదండి, ఏ బిజినెస్ అయినా కూడా పొయ్యే కొద్దీ మనకి లోతు ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు నది ఉంది, పొయ్యే కొద్దీ మనకి బాగైన సముద్రమైన లోతు ఎలా ఉంటుందో ఈ పని కూడా అంతే. గహరా చాలా లోతు అనమాట, చాలా లోతు ఉంటుందన్నమాట. దాన్ని ఈదగలగాలి, దాన్ని చూడగలగాలి, దాన్ని సమర్థించే శక్తి మనలో ఉండాలన్నమాట. అప్పుడే టైలరింగ్లో మనం ఏదైనా సాధించగలుగుతాము. ఓకేనా, ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లు. ఈ ఫ్రంట్ పార్ట్లు చాలా విచిత్రమైనవి. మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే చాలా ఇదిగా చేయాలి. ఇది నేను మీకు రేపు చూపిస్తాను. ఈరోజు ఏంటి అంటే మీకు లైనింగ్ అండ్ ఒరిజినల్ అన్నీ కుట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వరకు అయితే నేను మీకు రేపు చూపిస్తాను. ఇప్పుడు ఎందుకంటే అది చాలా టైం పడుతుంది అనమాట. మనకి ఓన్లీ ఫ్రంట్ పార్ట్లోనే పని అనేది ఉంటుంది. దీనికి నెక్ కూడా ఒకేసారి అయిపోతుంది, మనకి 10 సార్లు అయితే అవసరం ఉండదు. ఓకేనా, ఇలా దీన్ని అయితే ఇలా కట్ చేసేసుకోండి పూర్తిగా. ఎగస్ట్రా పీస్ ఉంది కదా మనకి, ఎగస్ట్రా పీస్ని కొంచెంగా ఇలా తీసేసుకోండి. చాలా నీట్గా చాలా చక్కగా అయిపోతుంది అనమాట మనకి. ఓకేనా, ఇలా చేసేసి ఇక కాజాల పట్టి ఉక్సుల పట్టి అనేది మనం కట్టుకోవడానికి పీస్ కొంచెం ఉంచుకొని మిగతాది మాత్రం దీనికి చూసుకోవాలి. ఇక బ్లౌజులో చిన్న పీస్ కూడా ఖర్చు కాదండి. మన క్లాసులకి చాలామంది రెస్పాన్స్ అవుతున్నారు, చాలా హ్యాపీగా ఉందండి. నా ఫ్యామిలీ మెంబర్ అనిపించుకున్నారు మీరంతా కూడా. ఎందుకంటే మన ఫ్యామిలీలో ఒకతనికి మనం చోటు ఇస్తున్నాము అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఆలోచిస్తాము. అది అల్లుడు రూపంగా అయినా కోడల రూపంగా అయినా వేరే ఏ బంధాన్నైనా మన ఇంట్లో ఉంచుకోవాలన్నా మన ఫ్యామిలీలోకి రావాలి అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది ఆలోచించి చేర్చుకుంటాము. కానీ నాకేంటి అంటే నా గుణానికి తగ్గట్టుగా నా సబ్స్క్రైబర్స్ దొరికారండి. నేను ఎలా అయితే స్పందిస్తానో అలా మీరు మడత పెట్టి ఆ పనిని నేర్చుకుంటారు. తగ్గేదే లేదని, ఏది కూడా తగ్గరు. చాలా ఈజీగా, చాలా ఈజీ ప్రాసెస్లో నేను ఎలా అయితే క్యాచ్ చేస్తున్నానో మీరు అలా నేర్చుకుంటారు. దీంట్లో గొప్పతనం నాది కాదండి, అది మీది. ఎందుకంటే రియాలిటీగా లక్షలు వేలు కట్టి కూడా నేర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. కానీ మనం ఏంటి అంటే రూపాయి ఖర్చు లేకుండా మనం నడిపిస్తున్నాము. కానీ ఈ వాల్యూ తెలుసుకొని అతి తక్కువ మంది మీరు ఎవరో నాకు కావాలి అని కసితో ఉన్న వాళ్ళు చూస్తున్నారు చూడండి. అది వీడియోలలో చూసి నేర్చుకోవడంలో ఉంటుంది అసలు గొప్పతనం అనేది. ఇప్పుడు ఏముందండి, డబ్బు పెట్టి నేర్చుకోవడం పెద్ద ఇదేం కాదు, ఈజీగా నేర్చుకోవచ్చు. కానీ డబ్బు లేకుండా కూడా పని చేస్తాడు చూడండి, వాళ్ళు గొప్పవాళ్ళు. ఎందుకంటే అటు ఖర్చు కాదు, ఇటు ఖర్చు కాకుండా మనం ఏం చేయాలో కూడా చాలా వరకు మనకి తెలిసి వస్తుంది అనమాట. అంతవరకు అని చేసుకోవచ్చు మనం. ఓకేనా, ఇది మన షేప్ బెల్ట్ ఉంచాలి కాబట్టి ఇంత పీస్ అయితే నేను తీసాను. తర్వాతకు వచ్చేసి ఇప్పుడు ఈ పీసులు ఉన్నాయి కదా, ఈ పీసుల్ని మనం వెనక పార్ట్కి ఎంత అయితే పడుతుందో అంత మనం జాయింట్ చేసుకోవాలి. కొంచెం ముక్క అయితే పడుతుంది, ఈ ముక్కని జాయింట్ చేస్తున్నాను. ఓకేనా, ఇలా
ఇక ఈ కాలర్ బ్లౌజులకి, రోజాగారి నెక్కుకి, హై నెక్కులకి, క్లోజర్ నెక్కులకి ఏదైనా కూడా పీస్ అనేది అస్సలు మిగలదండి. చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. చిన్న ముక్కను కూడా పోనీయొద్దు, ఎందుకంటే నిండుగా ఉండాలి కాబట్టి క్లాత్, మెడ ముక్కలు అలాంటివి ఏమీ మిగలవు మనకి. ఇంకా అదిగా కప్పు కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది అందరిలాగా కప్పు అనేది పైకి ఉండదు, అన్ని బ్లౌజుల్లాగా ఇది పైకి కిందికి పెట్టాలి కాబట్టి మనకి క్లాత్ అనేది చాలా పడుతూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా పెట్టేసి చక్కగా స్టిచ్చింగ్ చేసుకుందాం. ఓకేనా. చాలా ఈజీ. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే పై కుట్టు వేసుకోవాలి, మొత్తం చేసేసుకోవాలి. ఇది ఇక ఈరోజు ఏంటి అంటే క్లాస్ని కంప్లీట్ చేస్తున్నాను. దానికంటే ముందు ఒక చిన్న మంచి మాటలు చెప్దాం అనుకుంటున్నాను. నిన్న మొన్న కొంచెం బిజీగా ఉన్నానండి, చెప్పలేకపోయాను. ఈరోజు కాన్సెప్ట్ ఏంటి అంటే సున్నితమైన మనస్తత్వం ఉన్న వాళ్ళకి తగులుతాయండి ఈ మాటలు, కానీ మీరు ఫీల్ కావద్దు. ఎందుకంటే అసలు మాట అంటే పడని వాళ్ళకి ఇవి చాలా కరెక్ట్గా మైండ్కి ఎక్కుతాయని చెప్తున్నాను. ఎవరిని ఉద్దేశించి కాదు. నేను ఏది చెప్పినా చిన్నవాడిని అయితే తమ్ముడు అనుకోండి, పెద్దవాడిని అయితే అన్నయ్య అనుకోండి. ముఖ్యంగా అన్న తమ్ముడు బంధంలో ఇలాంటి విషయాలలో ఏదైనా చెప్పినా కోపం అనేది రాదు. కొద్దిసేపు కోపం వచ్చినా నాది రక్త సంబంధం కదా, చెప్తే చెప్పారులే అనే ఆలోచన, క్షమాగుణం అనేది లేడీస్కి ఎక్కువగా ఉంటుంది. అందువల్లనే ముందే చెప్పి నేను ఈ మాటలు చెప్తున్నాను. ముఖ్యంగా ఏంటి అంటే పని విషయంలో, చాలా పని విషయంలోనే కాదండి, ఇంట్లో తల్లిదండ్రి అన్నా, అన్నదమ్ములన్నా, బయట వాళ్ళు ఎవరన్నా ఒక మాట అన్నా ఆ మాటనే పట్టుకొని ఒక 10 రోజులు ఆలోచిస్తారు. దానివల్ల అన్న వాళ్ళ టైం వేస్ట్ అవుతుందా, పడ్డ వాళ్ళ టైం వేస్ట్ అవుతుందా, ఫస్ట్ ఇది ఆలోచించుకోవాలి. ఎందుకంటే అనేవాళ్ళు అంటారు అది నరం లేని నేలక అని పెద్దవాళ్ళు ఎన్నో చెప్పారు మనకి. నరం లేని నేలక ఎన్ని మాటలైనా అంటుంది, ఎందుకంటే దానికి హద్దుపద్దు ఉండదు. అది మాటే కదా అనడం, కానీ ఆ మాట దూసుకుపోయి బాణంలాగా మన మనసుకు తగులుతుంది. తగిలినప్పుడు ఆ మనసుకు తగిలినప్పుడు మనం ఒక ముళ్ళు గుచ్చుకున్నప్పుడు దాన్ని ఏం చేస్తాము, అలాగే ఉంచుకోము మనం. దానికి కొంచెం నొప్పి అయినా కూడా దాన్ని తీసేసుకోవాలి. తీసేసి దానికి మనం ఉప్పు రాయడము, లేకపోతే సెగ చూపించడము, లేకపోతే ఆయింట్మెంట్ రాయడము, ఏదో ఒకటి చేసి దాని నొప్పి అనేది తీసేసుకుంటాం. 2-3 రోజుల్లో రికవర్ అవుతాం. కానీ మనసుకు తగ్గిన గాయం దానికన్నా డేంజర్గా ఉంటుంది. నేను కాదనను, ఎందుకంటే ఇవన్నీ దాటుకుంటూ వచ్చాను నేను. ఒకళ్ళు ఒక మాట అనేటప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచిస్తాను. నేను ఆలోచించననైతే చెప్పను. దానికి నేనేం చేస్తాను అంటే నిజంగా నాలో ఆ లోపం ఉంటే తీర్చిదిద్దుకుంటాను. ఒకవేళ లేకపోతే నేను దాన్ని పట్టించుకోను. ఇవి ముఖ్యమైన పార్ట్స్ అన్నమాట మనుషులలో, ఇవి ఎవరికైనా ఉండాల్సినవి. దాని గురించి ఆలోచించి మనం ఏం చేయాలంటే ఒక మంచి మార్గాన్ని ఎంచుకోవాలి. కానీ అదే అక్కడే కూర్చోవద్దు అనమాట. మనం ఎప్పుడైనా అలా కూర్చోవడం వల్ల ఎక్కువ నష్టపోయేది మనం. అనే ఒక క్షణం మాటకి మనం 10 రోజులు వేస్ట్ చేస్తే ఇక ఈ 10 రోజుల్లో ఏ 10 మంది ఒక్కొక్క మాట అంటే మిగతా 10 రోజులు మనం గడపాల్సి వస్తుంది. అలా సంవత్సరాల కాలం గడిచిపోతూ ఉంటుంది. ఒక మాటకి మీరు వాల్యూ ఇవ్వండి. దేనికి ఇవ్వాలి? మంచి మాటకి ఇవ్వండి. దాని గురించి ఆలోచించండి. 10 రోజులు కాదు, 15 రోజులు ఆలోచించండి, తప్పులేదు. కానీ చెడు మాటని దులిపేసుకోవాలి. దులిపేసుకోవడం అంటే అది ఎలాగో నేను చెప్తాను, వినండి. మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం అంటే ఏందో మనకు తెలుసు. వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడతాం ఎక్కువగా, కానీ మన గురించి కూడా మనం పరీక్షలు పెట్టుకోవాలి. నేను దేంట్లో వీకు, దేంట్లో ఏది చేయగలుగుతాను, ఏంటి అనేది స్టామినా మనకు తెలుసు. మన పక్కన వాళ్ళకి మన గురించి అయితే తెలియదు. మనకి ఎత్తి చూపుతున్నారు అని అంటే దాని అర్థం ఏంటి, మనం అది చేస్తున్నామా లేదా. ఇప్పుడు ఇదే పని ఉందండి, నేను చేస్తున్నాను. నన్ను కూడా యూట్యూబ్లో చాలామంది ఎన్నో విధాలుగా కామెంట్ చేస్తూ ఉంటారు. నేను ఎప్పుడు కూడా అవి పట్టించుకోలేదు, ఎందుకంటే ఇది పెద్ద ప్లాట్ఫామ్. మీరు ఇంటి పక్కన వాళ్ళ గురించి, ఇంటి ఎదురుగున వాళ్ళ గురించి ఆగిపోయారు. నేను పెద్ద ప్లాట్ఫామ్లోకి దూసుకెళ్తున్నాను అంటే ఏంటి, నేను ఎందుకంటే ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీలో, ఇటు ఫ్యామిలీలో అటు ఫ్యామిలీలో, అంటే భార్య తరఫు ఫ్యామిలీలో, నా తరఫు ఫ్యామిలీలో నేను ఆగిపోలేదు. వాళ్ళని దాటి బయటకు వచ్చి మళ్ళీ నా ఇంటి పక్కన వాళ్ళని, ఇంటి ఎదురు వాళ్ళని కూడా దాటి మళ్ళీ ఊళ్ళోకి వచ్చి ఊళ్ళో నుంచి కూడా ప్రపంచంలో పడ్డాను. అంటే దీనికి ఎంత సలాహితే, ఎంత ఓపిక ఉండాలి, ఎంత ఆలోచన ఉండాలి. అంటే ఇది నేను ఏం చేస్తానంటే ఏదైనా కూడా మంచికి తీసుకుంటాను, చెడుకి అస్సలు ఆలోచించను. ఒకళ్ళు ఒక మాట అన్నారు, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఎందుకు అన్నారు, అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఫస్ట్ అది ఆలోచిస్తాను. ఖచ్చితంగా దాంట్లో లోపం ఉంటే వాడు నా మంచికే చెప్పాడని చెప్పి వాళ్ళని యాక్సెప్ట్ చేసి నేను ఆ మాట మీద నేను పని చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఆ దృఢ సంకల్పం ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా చెరగరు, ధైర్యం చెడరు.
అది ఆలోచించి తీరుతారనమాట. మన ఆలోచన ప్రతి సమస్యకి ఆలోచన ఏంటి అంటే ఒక మంచి మూలిక, ఒక మంచి మందు అనమాట. ఆలోచించండి, తప్పు లేదు. కానీ ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళడం, బీపీలు పెంచుకోవడం, క్షణ నిర్ణయాన్ని తీసుకొని దాన్ని అటు చేయడం అది తప్పండి. ఎప్పుడైనా అలా చేయొద్దు. తీసుకోండి, మీ మనసుతో ఘర్షణ చేసుకోండి, చేసి దాన్ని ఒక మంచి ఆలోచనకి తీసుకురండి. మీ ఆలోచన ఎలా ఉండాలంటే ఒక ఉదాహరణగా నిలబడాలన్నమాట ఎదుటి మనిషికి, అలా ఉండాలి. అది పని విషయంలోనే కాదండి, ఏ బిజినెస్లోనే వర్తిస్తుంది అది. అప్పుడు మీరు ఎప్పుడైతే ఆ మనసులో ఘర్షణ పడతారో ఎదుటివాడికి మీకు అది ఒక మంచి మెసేజ్ లాగా అందజేసేటట్టుగా మీ ప్రవర్తనలో చూపించండి, మాటలో కాదు, మీ ప్రవర్తనలో. వాళ్ళు చెప్పిన దాని విధంగా మీరు దాన్ని మార్చి నడిచారనుకోండి, మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఆ సమాధానం దొరికిపోతుంది. అప్పటికి కూడా వాళ్ళు ఏ ఖాళీనైతే పూర్తించుకుంటారో ఆ ఖాళీని మీరు ఇవ్వండి, వాళ్ళు పూర్తించుకోండి, అది మంచిగా అయినా చెడుగా అయినా. అంతేకాని మీరు సున్నితమైన మనసులతో ఒక్కళ్ళు అన్నదాన్నే పట్టుకొని 6 నెలలు సంవత్సరం మీరు అదే మాట పట్టుకొని ఊగుతూ కూర్చున్నారనుకోండి, మీరు ఏది సాధించలేరు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే, ఒక సిస్టర్ వచ్చి నా దగ్గరికి, చాలా సున్నితమైన మనిషి అండి, నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను. తను గత ఒక 7-8 సంవత్సరాల నుంచి ఈ టైలరింగ్ ఫీల్డ్లో ఉన్నారనమాట. తను ఒక కస్టమర్ అన్న మాట పట్టించుకొని ఇక ఆ కస్టమర్ని జోలికి వెళ్ళరనమాట. ఇక వాళ్ళు పట్టరు, వాళ్ళ ఆ జోలి అది తీసుకోరు. అది ఛాలెంజ్గా తీసుకోండి. కానీ పనిని ఏదైనా తేడా చెప్పినప్పుడు మనం తీసుకోకుండా ఉంటే అది మనదే నష్టం అనమాట. ఎందుకంటే వాళ్ళకి నచ్చ చెప్పండి, ఎన్ని విధాలుగా అంటే 50 విధాలుగా నచ్చ చెప్పండి. నచ్చ చెప్పడం వల్ల వాళ్ళకి కాదు మనకి లాభం ఎక్కువ ఉంటుంది. నచ్చ చెప్పడంలో ఏమవుతుందంటే, ఒక మనిషి మంచి దారికి వెళ్ళాలి అంటే 10 విధాలుగా నచ్చ చెప్పినా కూడా మన జీవితంలో ఏమైనా తప్పులున్నా కూడా పోతాయి. నచ్చ చెప్పడంలో మనం వాడికి చెప్పేది ఏంటి అని మనం దాచిపెట్టుకున్నాం అనుకోండి, మనం ఎప్పటికీ బాగుపడం. నోటికి తాళం వేసి ఉండాలి, కానీ ఎంతసేపటికి అది చెడు అనే పదార్థం మన లోనకి రాకుండా, మాట మన లోనకి రాకుండా తాళాన్ని వేయాలి. మంచి అనే పంచడం కోసం తాళం విప్పినా తప్పు లేదండి. ఎదుటివాడికి మంచి చెప్పడంలో మనలో ఉన్న చెడులు దూరం అవుతాయి, అది మనకే 100% మంచిదన్నమాట. ఎప్పుడైనా అలా చేయండి. అంతేగాని ఈ సున్నితమైన మనస్తత్వాలలో ఏ పని చేయలేరండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారనమాట. పోటీతత్వంతో వస్తారు. ఆ పోటీని ఢీకొనే శక్తి మనలో ఉండాలన్నమాట. వాళ్ళకి ఎత్తుకు పై ఎత్తేసి వాళ్ళతో మాట్లాడుతూనే మంచిగా ఉంటూనే మనం వాళ్ళని ఢీకొనే శక్తి మనలో ఉండాలి. అంటే గొడవ పెట్టుకోవడం, కొట్టుకోవడం, గుంజుకోవడం రోడ్ల మీదకి చేయొద్దు. వాళ్ళు నాతో పోటీ పడుతున్నారు, అది మన మనసుకు తెలుస్తుంది, మనకు తెలుస్తుంది. అలాంటప్పుడు మన గట్టి పోటీతత్వాన్ని వాళ్ళకి ఇవ్వాలి, కానీ మాటల రూపంలో ఇవ్వద్దు, చేతల రూపంలో ఇవ్వాలన్నమాట. అది తెలుసుకోవాలి మనిషి. అది తెలుసుకున్న వాళ్ళే మహనీయులు అవుతారు, మహాశక్తివంతులు అవుతారు. ఎప్పుడు కూడా ఒకళ్ళ కిందికి లొంగని వాళ్ళు అవుతారు అనమాట. ఇది బాగా ఆలోచించండి. మీరు ఆలోచిస్తారని నేను చెప్తున్నారు. లోన మీరు ఫీల్ అయ్యి, లోన మీరు ఆలోచించి వాళ్ళు అది అంటున్నారు, వీళ్ళు అది అవుతున్నారని మీరు ఆలోచించారనుకోండి, మీ ఆలోచన మించిన చెడ్డ అలవాటు ఇంకా ఎక్కడా ఉండదన్నమాట. మీరు అలా ఆలోచించడం వల్ల ఒక తాగుబోతోడు కన్నా, ఒక సిగరెట్ కాల్చేవాడు కన్నా, ఒక డ్రగ్స్ అలా ఆలోచన ఉన్నవాడి కన్నా, ఒక ఏదన్నా చెడు ఇంకా తిరిగిపోతూ ఏదో వాళ్ళకన్నా కూడా ఎక్కువ అన్నట్టు మనం ఆలోచించుకుంటూ కూర్చుంటే అది తప్పుడు పని. అది ఎప్పుడైనా మనకి ఉన్న చిన్న జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అన్న ఆలోచన ఉండడం అది గొప్ప విషయం. పట్టిన దాన్నే అన్నదాన్నే పట్టుకొని కూర్చోవడం అది చేతగానితనం. ఇవి రెండిట్లో మీకు ఏది కావాలో మీరే తీసుకోండి. మీకు కావలసినంత నా మాటలలో మీకు ఖచ్చితంగా దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే రేపటి క్లాసుల గురించి ఆలోచించండి. ఇప్పుడు ఇన్ని రోజులు కూడా మీకు వచ్చిన పని వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో ఇదేంటో అదేంటో అని ఆలోచించొద్దు. మీ మీద మీరు ప్రయోగించండి, మీ అమ్మ మీద ప్రయోగించండి. తల్లి అనేవాళ్ళు పెద్ద గైడెన్స్ అండి. వాళ్ళు ఏంటికంటే కుళ్ళుకోరు మన మీద, మనల్ని ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తారు. వాళ్ళ కుట్టి చూడండి, వాళ్ళ కుట్టి చూసినప్పుడు మీకు ఏమవుతుందంటే వాళ్ళు లూజ్ ఉన్నా టైట్ ఉన్నా ఏదున్నా కూడా చెప్పగలుగుతారు మనకి, నానా ఇక్కడ, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, బ్లౌజులు వేసుకొని ఉన్నారు వాళ్ళు. చాలు మీకు బయట వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత మీ అక్కకో మీ చెల్లెకో కుట్టండి, తర్వాత మిగతా వాళ్ళ మీద ప్రయోగం చేయండి. అప్పుడు మీరు ఆ మాట రాదు అని అయితే మీరు మంచిగా తీర్చుకొని అయితే కూర్చోబాకండి, మాట ఖచ్చితంగా వస్తుంది. ఆ మాటని బలంగా స్ట్రాంగ్గా మీరు మంచి దారి వైపుకి తీసుకెళ్ళండి. అదే వాళ్ళు అన్నారని వెనక్కి గుంజుకున్నారా ఇక నష్టానికి మీరే. కుందేళ్ళైనా తాబేలైనా ఎంత చీకట్లైనా వేటాడితేనే వాటి ఆకలి అనేది తీరుతుందండి. లేదు నన్ను ఎవరో వేటాడతారని ఆ బొక్కలోనే కూర్చొని ఉంటే ఎండి చచ్చిపోతారనమాట. ఆలోచన కూడా అలాంటిదే. ఎప్పుడైనా బయటికి తీయాలి ఆలోచనని. ఎవరు ఏమనుకుంటారా అనే దానికంటే ముందు మనకి ఏమి కావాలి, మనం ఏమి ఆలోచించాలి, మనం బెస్ట్గా మనం ఏమి ఇస్తున్నాము ప్రపంచానికి అనేది చాలా ముఖ్యం అన్నమాట. దాన్ని మనం చూపించకుండా ఒక బొక్కలో ఒక ఇంటిలో
ఇంట్లోనే మనం కూర్చొని ఏమి చేయలేకుండా ఉంటే అది జంతువుకైనా మనిషికైనా చాలా ప్రమాదం అండి. ఆలోచన అనేది మంచిగా ఆలోచిస్తే మహనీయులు అవుతారు, చెడుగా ఆలోచిస్తే చాలా చెడ్డవాళ్ళు అవుతారు. అది ఇంట్లో కూర్చొని మన జీవితాన్ని మన సంఘర్షణ చేసుకొని మనం నాశనం చేసుకున్న వాళ్ళమే అవుతాం. ఎప్పుడైనా ఎదుటివాడి మాట తూట లాంటిదనమాట. దాన్ని పడే కంటే ముందు మనం అది రాకుండానే చూసుకోవాలి. ఒకవేళ వచ్చిన తర్వాత వాళ్ళు మంచి కంటున్నారా చెడు కంటున్నారా ఆలోచించుకోవాలి. ఒకవేళ ఆలోచించుకున్న తర్వాత ఆ యొక్క ప్రభావం మనలో లేనప్పుడు పట్టించుకోకుండా ఉండాలి. ఇవి 3 మీరు ప్రశాంతంగా చేశారా చాలా మంచి టైలర్ అవుతారు, చాలా మంచి మనిషి అవుతారు, చాలా మంచి తల్లి, చాలా మంచి కోడలు, చాలా మంచి అత్తగా నిలబడతారు. ఓకేనా? ఈ చిన్న మాటలు మీకు మంచి దారి వైపుకి వెళ్తాయని నేను ఆలోచించి మంచిగా చెప్పానండి. తప్పుగా అనుకుంటే మీరు పెద్దవాళ్ళైతే క్షమించండి, చిన్నవాళ్ళైతే మా అన్నయ్య చెప్పాడని 1-2 రోజులు బాధపడైనా నా మాటల గురించి ఆలోచించండి. ఓకేనా? ఇక రేపటి కూడా చిన్న మోటివేషన్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే మీరు దీని కింద అడగండి. నేను ఖచ్చితంగా నాకు తెలిసిన విషయాలు అయితే చెప్తాను. నేను పెద్ద మహనీయుని అయితే కాదండి, నేను కష్టాలు పడి వచ్చిన వాడిని కాబట్టి మంచి చెడులు కొన్ని అయితే తెలుసు నాకు, వాటి గురించి అయితే నేను చెప్పగలుగుతాను. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. రేపు చాలా ముఖ్యమైన క్లాస్ అండి, ఆ క్లాస్ మాత్రం మీరు అటెండ్ చేయండి. ఈ మధ్యకాలంలో కొన్ని క్లాసులు మిస్ అయ్యాయండి. 1-2 రోజులు కరెక్ట్ టైంకి పెట్టలేకపోయాను, ఏమీ అనుకోవద్దు. దాన్ని కూడా మీరు పెద్ద మనసుతో నన్ను క్షమించి నా ఛానల్ని మంచిగా యాక్సెప్ట్ చేసి మీరు ప్రతి ఒక్కళ్ళకు కూడా నా ఛానల్ పరిచయం చేస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. ఇంకా మనకి 2 డేస్ క్లాసులు ఉన్నాయి. ఈ 2 డేస్ చూసి కూడా మళ్ళీ ఈ 30 డేస్ మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకసారి 1 నెల మొత్తం మీరు చూడండి. మీరు ఖచ్చితంగా టైలర్లు అవుతారు. తర్వాత మనం ఏం చేయాలి అనుకుంటున్నాం కూడా నేను మీకు చెప్తాను, ఏం చేయాలి అనుకునే దాని గురించి కూడా. ఓకేనా?